వాతలు పెట్టండి, ఆడవాళ్ళంటే అది మరలిస్తుంది, ఉనికి వాతలు పెట్టండి. మనుషుల్ని కొట్టడానికి దోమలు భయపడుతున్నాయి, మనుషుల్ని కొట్టడానికి దోమలు భయపడుతున్నాయి. ఎయిడ్స్ గుర్తుకొచ్చి గజగజా వణికిపోతున్నాయి. ఇంత చెప్పినా సిగ్గురాని జంటలు, ఇంత చెప్పినా సిగ్గురాని జంటలు నడిచీకట్లో అడ్డు లేకుండా కలుసుకుంటున్నాయి, అడ్డు లేకుండా ముసిముసి నవ్వులతో మురిపించింది, ముసిముసి నవ్వులతో మురిపించింది, అడుగడుగున వలకు వాన కురిపించింది. హెచ్ఐవి లక్షణాలు కనబడగానే నరకానికి ద్వారాలు తెరిపించింది, నరకానికి ద్వారాలు. ఇది ఇబ్బందిగా ఉన్న వినండి. 100 మందిని వాయించాలని ఊరంతా చాటించేశాడు. ఇప్పుడు వాడి పురుషాంగానికి పురుగు పట్టింది, ఇప్పుడు వాడి పురుషాంగానికి పురుగు పట్టింది. మొహం చాటు చేశాడు, మొహం చాటు చేశాడు, మోహం చాలించేశాడు. కనుక అమూల్యమైన మన జీవితాన్ని యువకులారా నష్టం చేసుకోకండి. చందనపు తోటలో వేదిక మీద పెద్దలకి నమస్కారం. సభాధ్యక్షుడు 2 నిమిషాలు మాత్రమే అన్నారు, కానీ 1 నిమిషంలో కుదిరిస్తానని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని డైలాగ్స్ రాస్తున్నప్పుడు నేను అంబేద్కర్ గారి గురించిన పుస్తకాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ఈ చిత్రానికి మాటలు రాయడం జరిగింది. ఈ చిత్రంలోని మాటలకి ప్రతి చోట ఒక స్పందన చూసి నా హృదయం ఆనందంతో ఉక్కుపోయింది. ఇంత మంచి చిత్రాన్ని పంపిణీ చేసిన మా మిత్రుడు శ్రీ సునీల్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆర్థిక ఇబ్బందులతో ఈ చిత్రాన్ని ఈ స్థితికి తీసుకురాగలిగారు. మొట్టమొదటి విడుదల చేసినప్పుడు మా గుండెలు జారిపోయాయి, ఏమిటి ఇంత గొప్పగా స్పందన. కానీ తర్వాత మన బిఎంఆర్ శేఖర్ గారు వీళ్ళందరూ కూడబెట్టుకుని రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఆర్గనైజ్ చేసిన విపరీతమైన స్పందన వచ్చి నా మాటలకి మంచి పేరు తీసుకొచ్చినాయి. కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి బడుగు వర్గాల గుండె చప్పుడు అంబేద్కర్, బడుగు వర్గాల ఉన్నతి కోసం, వారి కోసం ఒక జీవితకాల పోరాటం చేసిన వాడు అంబేద్కర్. వారి ఆశయాల్ని, వారి అభిప్రాయాలని ప్రస్తుత తరం వారు ఆచరణలో పెట్టాలని, ఆచరణలో పెట్టి భావితరాలకి మార్గదర్శకంగా నిలవాలని